ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 20 నుంచి 25 వేల లో బడ్జెట్‌లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో చాలా మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి. అయితే చాలా మంది 20 నుంచి 25 వేల లో బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ కోసం వెతుకుతూ ఉంటారు చూసారా? వాళ్ళైతే ఆ ప్రయత్నాన్ని చేయకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూసినట్టయితే 20,000 లో బడ్జెట్‌లో లేకపోతే 25,000 లో బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్ అని చెప్పేసి మీకు అడ్వర్టైజ్‌మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇలా బ్రాండ్స్ ఎక్కువగా ప్రమోట్ చేయించుకుంటూ ఉంటాయి. జనరల్‌గా మనం చూసుకున్నట్టయితే 20 నుంచి 25 వేల బడ్జెట్‌లో మంచి కెమెరా ఫోన్స్ అనేవి దొరకవు. కాకపోతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్స్ అయితే దొరుకుతాయి. అయితే ఈ మాట నేను ఉత్తిబట్టి 25 లో బడ్జెట్‌లో మన కెమెరా ఫోన్ దొరకవు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోటరోలా 860 ఫ్యూజన్ తీసుకున్నారనుకోండి, MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేస్తారు. పర్ఫార్మెన్స్ అనేది మీకు సూపర్ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు 20,000 లో బడ్జెట్‌లోనే దీనికంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్స్ అనేవి చాలా ఉన్నాయి. వీళ్ళకి స్టైలస్ ఫోన్ తీసుకున్నారనుకోండి, అందులో మనకు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 2 లాంటి ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు ఓన్లీ స్టైలస్ కోసం మాత్రమే పనిచేస్తది. మిగతా అన్ని ఫీచర్స్ అనేవి బాగోవు. అలానే సామ్సంగ్ సంబంధించిన A35 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. అది కూడా మనకు లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్ ఉండే, ఇప్పుడు తక్కువ ప్రైజింగ్‌లో దొరుకుతుంది అని చెప్పేసి మనం కొనుక్కుంటూ ఉంటాం. కాకపోతే దాంట్లో కూడా మనకు ప్రాసెసర్ అనేది అంత బాగే ఉండదు. అయితే ఈ వీడియోలో నేను మీకు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 20 నుంచి 25 వేల బడ్జెట్‌లో అయితే ఈ లిస్ట్‌ని సజెస్ట్ చేస్తున్నాను. మరి ఈ లిస్ట్‌లో ఇంకా నేను ఏదైనా ఫోన్‌ని మిస్ చేసుంటే మీరు నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా కింద కామెంట్‌లో అయితే రాయొచ్చు. సో ఇందులో మనం డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్‌కి వెళ్ళిపోదాం. అంటే మనం టాప్ 5 తీసుకున్నట్టయితే దీనిలో ఫిఫ్త్ నెంబర్ అనుకోండి. సో దీనిలో మనము ఫస్ట్ ఫోన్ గురించి మాట్లాడితే నథింగ్ ఫోన్ 3A. 3 అనుకునేది 3 కాదు 3A. లేదు దెబ్బ మీద దెబ్బ. ఇది ఆడికాడికి బాగానే ఉంటుంది. అంటే 3తో పోల్చుకున్నట్టయితే ఎంతో మంచిది. నథింగ్ ఫోన్ 3 తీసుకొచ్చినప్పుడు కాల్‌పై రకరకాల రీజన్ చెప్పాడు. మేము మీ ఫోన్‌ని మార్కెట్‌లోకి అందుకోసం తీసుకొచ్చాం, ఇందుకోసం తీసుకొచ్చాం అని చెప్పేసి. కాకపోతే ఏ కారణం కూడా మనకు జస్టిఫై అనిపించలేదు. యాక్చువల్లీ ఆ మొబైల్ నథింగ్ ఫోన్ 3 మొబైలే మనకు 30,000 నుంచి 50,000 మధ్యలో దొరికితే బాగుంటుంది కానీ, సరే ఆ విషయం పక్కన పెట్టేస్తే ఈ నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడినట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు సూపర్ గేమ్ ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని ఫోన్స్‌లలో ఇది కొద్దో గొప్పో బెటర్ ఉంటుంది. ప్లస్ దీనికి సంబంధించిన యూఐ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇందులో మనకు నథింగ్ ఫోన్ 3A ప్రో అని ఉంటుంది చూసారా, అది జస్టిఫై చేయదు ప్రైజింగ్‌కి. కాకపోతే ఈ ఫోన్ మాత్రం మనకు 20,000 లో బడ్జెట్ ప్రైజింగ్‌కి జస్టిఫై చేస్తుంది. ఎస్పెషల్లీ యూఐ ప్లస్ కెమెరా అనేది పర్లేదు, మరి సూపర్ గేమ్ రాదు. ఇంతకుముందు చెప్పినట్టు 20,000 లో బడ్జెట్‌లో మీకు కత్తి కడెల్ లాంటి ఫోటోలు క్యాప్చర్ చేసే ఫోన్లు అయితే దొరకవు. దీనిలో మనకు స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేశారు. మనకు పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్‌గా వస్తది. ప్లస్ మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్‌లో చార్జర్ ఇవ్వరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని కారణంగా మళ్ళీ మనం ఇంకొక రూ. 1000 అయితే ఎక్స్ట్రా కట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు 45 వాట్స్ ఛార్జింగ్ మాత్రమే ఇది సపోర్ట్ చేసేస్తది. ఒకవేళ మీకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ బాగా నచ్చి, నథింగ్ సంబంధించిన యూఐ బాగా నచ్చితే ఈ మొబైల్‌ని అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పే మొబైల్ లిస్ట్ లేకపోతే చెప్పబోయే మొబైల్ లిస్ట్ అనేది ఇక్కడ నేను ట్యాగ్ చేసి పెడతాను. లేదా మన తెలుగు టెక్ ట్యూబ్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతాను. లేదా ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసైనా సరే మీరు మన ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. ఛానల్‌లో జాయిన్ అయితే లాభం ఏంటి అంటే మనకు ఈ మొబైల్స్ అనేవి అప్పుడప్పుడు ధర తక్కువ చేసేసి అమ్మేస్తూ ఉంటారు. లేదా కూపన్ కోడ్స్‌ని ఇస్తూ ఉంటారు. మరి అవి మీకు తెలియాలి, మీరు తక్కువ ధరకు కొనుక్కోవాలి అంటే వెంటనే మన తెలుగు టెక్ ట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. మరి మ్యాటర్‌కి వచ్చినట్టయితే దీని తర్వాత మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒక 2 మొబైల్స్ చూడొచ్చు. యాక్చువల్ 2 మొబైల్స్ కూడా ఒకే మొబైల్, కాకపోతే పేర్లు మాత్రం డిఫరెంట్. అదే మనకు వివోకి సంబంధించిన T4, ఇంకోటి IQ Z10. సో దీనిలో కూడా మనకు స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్‌ని యూజ్ చేయడం జరిగింది 2 మొబైల్స్‌లలో కూడా. సో మరి దీనిలో మనకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే 7300 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాక్స్‌లోనే చార్జర్‌ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చి స్లిమ్‌గా కనిపించి అంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుండే మొబైల్ కావాలి అనుకుంటే మనం ఈ వివో T4 గానీ IQ Z10 గానీ అయితే కొనుక్కోవచ్చు. కెమెరాస్ గురించి మాట్లాడినట్లయితే ఇక బ్యాక్ సైడ్ పర్లేదు కానీ ఫ్రంట్ కెమెరా అయితే మరి యావరేజ్‌గా ఉంటుంది. ఇక అదే AMOLED డిస్ప్లే దొరుకుద్ది. క్వాడ్ కోర్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ మీకు లభిస్తుంది. నెక్స్ట్ మీకు పర్ఫార్మెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఒక మొబైల్‌ని చూస్తున్నట్టయితే రియల్‌మీ వాళ్ళ P3 అల్ట్రా మొబైల్ బాగుంటుంది. నేను ఇంతకుముందు మోటో ఎడ్జ్ ఫ్యూజన్ అయినా కానివ్వండి, లేకపోతే స్టైలస్ అయినా కానివ్వండి, సామ్సంగ్ A35 అయినా కానీ ఇవన్నీ ఎందుకు వద్దనంటే దానిలో పర్ఫార్మెన్స్ అనేది ఆ ప్రైజింగ్‌కి కొంచెం తక్కువ అనిపించింది. కొంచెం కాదు బాగానే తక్కువ అనిపించింది. ఇప్పుడు చూడండి మనకు రియల్మీ వాళ్ళ P3 అల్ట్రా గురించి మాట్లాడితే MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్‌ని ఇచ్చారు. సో దీనిలో మనకు కెమెరాస్ అనేవి యావరేజ్ ఉన్నా సరే అట్లీస్ట్ పర్ఫార్మెన్స్ అయినా బాగుంటుంది కదా. సో అది దృష్టిలో పెట్టుకొని అయితే దీన్ని నేను లిస్ట్‌లో చేర్చడం జరిగింది. దీంతో పాటు 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది, బాక్స్‌లోనే ఛార్జర్ దొరుకుద్ది. ఓకే, యూఐ అనేది యావరేజ్ ఉంటుంది అనుకోండి. కాకపోతే మీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ రియల్మీ P3 అల్ట్రాని అయితే చూడొచ్చు. మరి మీకు రియల్మీ బ్రాండింగ్ వద్దు అని అనుకుంటే వన్‌ప్లస్ ముద్దు అని అనొచ్చు. సో దానికోసం మనకు వన్‌ప్లస్ వాళ్ళ నార్డ్ CE5 మనకు 25,000 దగ్గరలో దొరుకుతుంది. దీని గురించి మాట్లాడితే దీనిలో కూడా మనకు MediaTek Dimensity 8350 అపెక్స్ అని చెప్పేసి ప్రాసెసర్‌ని ప్రొవైడ్ చేశారు. సో మరి దీని పర్ఫార్మెన్స్ కూడా మనకు రియల్మీ P3 అల్ట్రా ఎలాగైతే ఇస్తుందో అలాంటి పర్ఫార్మెన్సే ఇస్తుంది. ప్లస్ చాలా మంది వన్‌ప్లస్ మొబైల్స్‌ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా నచ్చుద్ది.
మ్యాట్ ఫినిష్ ఉంటుంది, చూడడానికి అట్రాక్టివ్గానే ఉంటుంది. 7,100 mAh బ్యాటరీతో పాటు బాక్స్లోనే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఈ మొబైల్ అనేది నాకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో వాల్యూ ఫర్ మనీ లాగా అయితే అనిపించింది. అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ కాలం పాటిస్తారు, ఇవి అనేది బాగుంటుంది. అప్డేట్స్ కూడా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి మనం OnePlus బ్రాండింగ్లో ఈ మొబైల్ అయితే చూడొచ్చు 25,000 లో బడ్జెట్లో. దీని తర్వాత ఇంకో 2 మంచి మొబైల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటి కొంచెం పాత మొబైల్, అదే పోకో X7 Pro అని చెప్పేసి దొరుకుద్ది. సో మరి ఈ మొబైల్ కూడా మీరు పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకునే కొనుక్కోవాలి అనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు. మరి చాలా మంది అనొచ్చు పోకో మొబైల్స్ అన్న వెంటనే మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అని అంటే, వస్తున్నాయి. ఓన్లీ పోకో అనే కాదు, అన్ని బ్రాండ్స్లలో కూడా మనకు మదర్ బోర్డ్ ఇష్యూస్, స్క్రీన్లలో గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేవి కామన్ అయిపోయాయి. మరి ఈ మధ్యకాలంలో అయితే నాకు వినిపించలేదు పోకో మొబైల్స్లో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది అనుకోండి దీనిలో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి, అయితే ఇంకొక మంచి మొబైల్ ఉంది, అదే ఐక్యూ వాళ్ళ నియో 10R. సో ప్రజెంట్ మనకు ఆఫర్ పెట్టినప్పుడు అయితే ఈ మొబైల్ అనేది 20,000 లోపు దొరికితే ఆరాంగా తీసుకోదగ్గ మొబైల్. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్. ఇక నేను దీన్ని మీకు నెంబర్ 1 లిస్ట్లో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దీనికి సంబంధించిన ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. మీకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. మొబైల్ డిజైన్ అనేది మీకు యావరేజ్గా అనిపించవచ్చు. యావరేజ్ అనిపించడం యావరేజ్గానే ఉంటుంది, ప్రీమియంగా అనిపించేది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 6,400 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ మొబైల్లో నాకు నచ్చింది ఏంటంటే దీనికి సంబంధించిన UI ప్లస్ అప్డేట్స్ అనేవి కూడా మనకి ఎక్కువ కాలం పాటు ఇవ్వరు, ఒక 2 సంవత్సరాల పాటు మాత్రమే ఇస్తారు. కాబట్టి ఇది ఒక ఇష్యూ అని చెప్పేసుకోవచ్చు. అయితే పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం చూడండి, ఎక్కడ మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 3, ఎక్కడ మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 3. అయితే వీడియో స్టార్టింగ్లో నేను సజెస్ట్ చేసిన మొబైల్ గురించి మాట్లాడితే కొన్నిట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది బాగుండొచ్చు, కొన్నిట్లో UI బాగుండొచ్చు, కొన్నిట్లో కెమెరా యావరేజ్ ఉండొచ్చు. కాకపోతే దీని గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8S Gen 3 అనేది మనకు 26,000 ఉంది. కాకపోతే ఆఫర్, ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మాత్రం మీకు 25,000 లోపే దొరుకుద్ది. ఈ విధంగా పర్ఫార్మెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఐక్యూ నియో 10R అనేది నాకు బాగా అనిపించింది. మరి ఈ మొబైల్సే కాకుండా ఇంకా నేను ఏమైనా మొబైల్స్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. ప్లస్ మీకు ఇంకా వేరే ఏ ప్రైజింగ్లో మొబైల్ కావాలి అంటే మీరు కొనాలి అనుకుంటున్నారో దాన్ని మీరు కింద కామెంట్లో రాస్తే ఆ ప్రైజింగ్లో వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.